అందరికీ నమస్కారం అండి. కొన్ని ప్రేమలు మనసుకు ఆనందాన్ని ఇస్తాయి, కానీ కొన్ని ప్రేమలు అధికారంగా మారి బంధాన్ని గాయపరుస్తాయి. అభి ప్రేమ ఇప్పుడు ఏ దారిలో వెళ్తుంది? పార్ట్ 47. రోజులు గడుస్తున్నాయి. రాహుల్ మళ్ళీ అమూల్య జోలికి రాలేదు. పార్టీ ఇచ్చింది కదా, తన మీద అభిమానం ఉంది. ఎగ్జామ్స్ వస్తున్నాయి, డిస్టర్బ్ చేయడం ఎందుకు, మళ్ళీ కాలేజీకి వచ్చినప్పుడు చూసుకోవచ్చు అనుకున్నాడు. రాహుల్ తన జోలికి రాకపోవడంతో చూసావా, తను అర్థం చేసుకుంటాడు. అందుకే నేను ఏ విషయంలో అయినా తొందరపడను. కాస్త ఓపికతో సహనంతో ఉంటే ప్రాబ్లమ్స్ అవే పోతాయి. అనవసరంగా విషయాన్ని పెద్ద చేసుకొని లేనిపోని సమస్యలు సృష్టించుకోవడం తప్ప ఉపయోగం ఏముంది అంది అమూల్య. నీ ఇష్టం అమ్మి, నేను చెప్పాల్సింది చెప్పాను. రాహుల్ నిన్ను ప్రేమిస్తున్నాడు, అంత సులభంగా వదులుకోడు అంది దీప. రాహుల్ ప్రేమిస్తే సరిపోతుందా? నేను ప్రేమించాలి కదా, అది ఎలాగూ జరగదు. అతను పరిధి దాటి వ్యవహరిస్తే ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. దీపు, రాహుల్ నన్ను వేధిస్తాడని భయపడుతున్నావా అంది అమూల్య. చాచా, అలా కాదు, రాహుల్ మంచివాడే, కానీ ఇదంతా అభికి తెలిస్తే లేనిపోని గొడవలు అంది. అంతవరకు రాదులే అంది. ఎగ్జామ్స్ తరుముకు రావడంతో చదువులో పడిపోయారు. ఇద్దరు ఎగ్జామ్స్ బాగా రాసి ఇంటికి వెళ్ళిపోయారు. ప్రణయ్ వాళ్ళు కూడా ఓ నెల రోజులు ఇంట్లో గడిపి వచ్చి ఉద్యోగంలో జాయిన్ అవుతామని చెప్పారు. ఫోన్లో టచ్లో ఉండాలనుకున్నారు. అనుకున్నట్టుగానే నెల రోజుల తర్వాత ప్రణయ్, రాకేష్ జాబ్లో జాయిన్ అయ్యారు. వాళ్ళు కంపెనీకి దగ్గరగా ఉన్న ఇంట్లోకి మారారు. సెలవులు అయిపోవడంతో కాలేజీలు తెరిచారు. మరొక విద్యా సంవత్సరం మొదలైంది. అమ్ము ఈ సంవత్సరం ఇంటర్కి వచ్చింది. హైదరాబాద్లో జాయిన్ చేద్దాం అనుకున్నారు, కానీ అమూల్య ఎందుకు అక్కడ, నేను చదివిన కాలేజీ చాలా బాగుంది కదా, ఇక్కడే జాయిన్ చేయండి అంది. సరేనమ్మా, కానీ అమ్ముకు హైదరాబాద్లో చదవాలని ఉన్నట్లుంది అన్నాడు చంద్రశేఖర్. అవునా అమ్ము అడిగింది. అదేమీ కాదులే అక్క, మా ఫ్రెండ్స్ అక్కడ బాగుంటుందంటేనో అంది. ఫ్రెండ్స్ వెళ్తున్నారనా? ఇక్కడ స్టడీస్ బాగుంటాయి. ఇంజనీరింగ్కి వద్దులే, అక్కడ చదువు అని రుబ్బుతారు, ఇక నీ ఇష్టం అంది. అమ్మ వద్దులే, అయినా నేను బీటెక్ చేయను, డిగ్రీ చేసిన తర్వాత ఎంబీఏ చేస్తాను అంది. అమూల్య నవ్వుతూ, చూసారా నాన్న, చదివిస్తారు అనగానే వద్దు అనేసింది అంది. అమ్మగారికి చదువు కంటే వేరే వ్యవహారాలు ఎక్కువ. ఇంటర్లో మంచి పర్సంటేజ్ రాకపోతే చెప్తాను అంది జానకి. పోమ్మా, నేను బాగా చదువుతున్నాను కదా, 10th లో 90% వచ్చింది అంది. అక్కకు 98 వచ్చాయి, నీకు 90నే, శిఖర్లు తగ్గించుకుంటే ఇంకా ఎక్కువ వచ్చాయి కదా అంది. నేను అక్క కోసం త్యాగం చేశాను, ఫోజు కొడుతూ అంది. త్యాగమా? ఆశ్చర్యంగా. అవునమ్మా, అక్కకు పేరు ఉండాలని త్యాగం చేసావు, ఫోజు కొడుతూ అంది. త్యాగమా? ఆశ్చర్యంగా అంది. అవునమ్మా, అక్కకు పేరు ఉండాలని నేను ఆ 10% త్యాగం చేశా, లేకపోతే 100 వచ్చేది, బొంగమూతి పెడుతూ అంది. అందరూ నవ్వారు. ఇలాంటి తెలివితేటలకు తక్కువేమీ లేదు. నేను దగ్గర ఉండి చదివించబట్టే ఆ మార్కులు వచ్చాయి, లేకపోతే ముక్కి మూలిగి పాస్ అయ్యేదానివి. ఇప్పుడు కూడా ఇలాగే చేస్తే తోలు తీస్తా అంది జానకి. చూడండి నాన్న, అమ్మ ఎలా అంటుందో, నేను హాస్టల్కి పోతా అంది. శుభ్రంగా పో, నాకంటే ఎక్కువగా తోముతారు. మళ్ళీ వస్తానని ఏడిస్తే ఇంటికి తీసుకురాను, ఆలోచించుకో అంది జానకి. బేలమొహం వేసుకొని ఇక్కడే ఉంటాలే అంది ముక్త. అందరూ నవ్వుకున్నారు. మరొక సంవత్సరం ముందుకు గడిచింది. ప్రణయ్ అప్పుడప్పుడు వీళ్ళను కలుసుకోవడం కోసం కాలేజీకి వచ్చేవాడు. అలా వచ్చినప్పుడు అభి కంట్లో పడ్డాడు. కాలేజీ అయిపోయిన తర్వాత కూడా వీడు ఎందుకు వస్తున్నాడు అనుమానంగా అనుకున్నాడు. ఆ విషయం మాత్రం అమూల్య దగ్గర ప్రస్తావించలేదు. ఇంకా దీప ప్రేమ విషయం అభికి కానీ ఇంట్లో కానీ చెప్పలేదు. అభి ఆ రోజు అమూల్య బర్త్డే పార్టీకి ఆహ్వానించిన తర్వాత పెద్దగా మాట్లాడింది లేదు వాళ్ళతో. అతని పట్ల పాజిటివ్గా ఉన్నట్టు అనిపించలేదు. వాళ్ళిద్దరి మధ్య స్నేహం పెంపొందించాలని కృషి చేస్తున్నా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుంది. ప్రణయ్ ఎప్పుడూ స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నా ప్రాబ్లం అంతా అభితోనే. అదే అడిగారు ఒకరోజు. నేను బాగానే మాట్లాడతాను కదా, అయినా అతను ఏమన్నా నా బంధువా, ఫ్రెండా, క్లోజ్గా మాట్లాడడానికి? అయినా అతని గురించి మీకు ఎందుకంత ఆసక్తి? కాలేజీ కూడా అయిపోయి వెళ్ళిపోయాడు, నాతో కలపాలని ఎందుకు అంతగా ప్రయత్నం చేస్తున్నారు? మీ ఇంట్రెస్ట్ ఏంటి నిలదీశాడు అభి. క్యాజువల్గా అడిగేమో అంతే. అతను ఫ్రెండ్ అని చెప్పాం కదా బావా, నువ్వు కూడా అతనితో ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంటుంది, అప్పుడు అందరం కలిసిమెలిసి ఉండొచ్చని అంది అమూల్య. అంతేనా? వేరే ఏదైనా ఉందా అనుమానంగా అడిగాడు. ఇంకేముంటుంది బావా, కంగారుగా అంది. అలా అయితే మంచిదే. ఇప్పుడు నాకు ఫ్రెండ్షిప్ చేసే ఓపిక తీరిక రెండూ లేవు. డాడీ ఎండి సీట్లో కూర్చోబెట్టాడు, చాలా వర్క్ ఉంది. ఎండి అయితే హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటే కంపెనీ బాధ్యతలు మీద పడ్డాయి. ఆ మేనేజర్ దగ్గర ఉన్నప్పుడే నయం, నిన్ను కలుసుకోవడానికి టైం ఉండేది, ఇప్పుడు అది లేదు. పైగా నేను ఓన్ కంపెనీ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నాను. ఇదివరకులా మీ దగ్గరకు రాలేకపోవచ్చు, జాగ్రత్తగా ఉండండి. ఆ ప్రణయ్తో స్నేహం తగ్గించండి, మా అనుకుంటే మరీ మంచిది అన్నాడు. అమూల్య, దీప మొహమొహాలు చూసుకున్నారు.
అభి అభిప్రాయం విన్న తర్వాత ఇప్పుడే చెప్పి అనవసరమైన గొడవలు రచ్చ చేసుకోవడం ఎందుకు, ఇంకొక సంవత్సరం అయితే తమ చదువు ఎలాగో అయిపోతుంది, తర్వాత చెప్పొచ్చులే అనుకున్నారు. అనుకోకుండా ఒకరోజు అభి వచ్చేసరికి వీళ్ళు లేరు. కనుక్కుంటే ప్రణయ్తో బయటికి వెళ్ళారని తెలిసింది. అభికి కోపం వచ్చింది. తను వద్దన్నా వీళ్ళు ఎందుకు అతనితో స్నేహం చేస్తున్నారు? ప్రణయ్ మంచివాడే కావచ్చు, అబ్బాయిలతో స్నేహం అంటే అందరూ తప్పుగానే ఆలోచిస్తారు, అది వీళ్ళకి ఎందుకు అర్థం కావడం లేదు అనుకున్నాడు. అతను వెళ్ళిపోదాం అనుకుంటుండగా అమూల్య వాళ్ళు వచ్చారు. అతన్ని చూసి దీప భయపడింది, కానీ అమూల్య మాత్రం బావా ఎప్పుడు వచ్చావు? ఫోన్ చేస్తే ప్రణయ్ వాళ్ళతో వెళ్ళేవాళ్ళం కాదు కదా అంది. ప్రణయ్తో వెళ్ళారా? తనకేం తెలియనట్టు అడిగాడు. అవును బావా, ఈ మధ్య నువ్వు అసలు రావటం లేదు కదా, నాకే బోరుగా అనిపించి ఎక్కడికన్నా వెళ్దామా అని అడిగాను. సరేనని ప్రణయ్ తీసుకువెళ్ళాడు అంది. నీకు అంత బోరు కొడితే నన్ను అడగొచ్చు కదా, నేను తీసుకువెళ్ళేవాడిని సీరియస్గా అన్నాడు. నువ్వు కంపెనీ పెట్టే పనుల్లో చాలా బిజీగా ఉన్నావు కదా బావా, నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని అంది. ఇక అమూల్యని ఏమీ అనలేక ఎప్పుడు వెళ్ళాలనుకున్నా నాకు ఫోన్ చేయి, నీకంటే నాకు వర్క్ ఎక్కువ కాదు అన్నాడు. సరే బావా బుద్ధిగా అంది. కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు. ఓసే నాకెంత భయం వేసిందో తెలుసా, అయినా ఎందుకే అలా చెప్పావు, నువ్వే అడిగేవని. ప్రణయ్ వచ్చి అడిగితేనే కదా మనం వెళ్ళింది అంది దీప. అలా చెప్పాను అనుకో ప్రణయ్ మీద కోప్పడతాడు, అదే నేను అడిగాను అంటే కాస్త శాంతిస్తాడని అలా చెప్పాను అంది. ఎంతకాలమే బాబు ఈ దొంగ బతుకు, ఇంట్లోనూ చెప్పలేక ఇటు అబ్బాయికి చెప్పలేక భయపడుతున్నాను అంది. ఇంట్లో చెప్పలేదంటే అర్థం ఉంది, బావకు కూడా భయపడతావేంటే? ఒకవేళ బావ వద్దు అంటే ప్రేమించడం మానేస్తావా అంది. ఏమోనే, ఏమీ అర్థం కావడం లేదు, ఏంటో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కదా, అబ్బాయిని బాధ పెట్టే పని ఏదీ చేయబుద్ధి కాదు అంది దీప. అయితే నీ ప్రేమను వదులుకో అంది అమూల్య. ఉండహే, నేను భయపడి చేస్తుంటే నీ తమాషాలు. ఎలాగైనా సరే అభి ప్రణయల మధ్య ఫ్రెండ్షిప్ పెరగాలని, ఆ ప్రేమకు ఏ అడ్డంకులు లేకుండా ఉండాలని రేపు అర్జెంటుగా గుడికి వెళ్ళి మొక్కుకుంటానే అంది దీప. అమూల్య చాలాసేపు నవ్వుతూనే ఉంది. నీకు నవ్వులాటగా ఉంది, నేను భయపడి చేస్తుంటే కోపంగా అంది. భయం ఎందుకు? ది డేరింగ్ అండ్ డాషింగ్ దీపకి నవ్వుతూ అంది. పోనీ నేను భయపడుతున్నాను, నువ్వు వెళ్ళి చెప్పు దీప ప్రణయ్ను ప్రేమిస్తుందని ఉడుక్కుంటూ అంది. చెప్పే టైం వస్తే తప్పకుండా చెప్తాను అంది. చూసావా, నువ్వైతే ఇలా అంటావు, నన్నైతే ధైర్యం లేదంటావా అంది. మన చదువు అయిపోనియవే అప్పుడు చెప్తాను అంది అమూల్య. నేను అనేది అదే కదే చిరుకోపంగా అంది దీప. మరో 2-3 సార్లు అతనితో బయటికి వెళ్ళినా ఫోన్ చేసి అమూల్యనే చెప్పడంతో ఏమీ అనలేకపోయాడు. ఎక్కువగా వెళ్ళకండి, నలుగురు నానా రకాలుగా అనుకుంటారు అన్నాడు. నలుగురు సంగతి వదిలే బావా, నువ్వేమన్నా అనుకుంటున్నావా అనుమానంగా అంది. చీచి, నేనేమీ అనుకోవట్లేదు కంగారుగా అన్నాడు. మరింకేం, ఎవరి గురించో నాకు అనవసరం, నువ్వు నమ్మితే చాలు అంది అమూల్య. చాలా రోజులైంది అమ్మని చూసి, ఎలాగో లంచ్ టైమే కదా ఫ్రీగా ఉంటుందని కాలేజీకి వచ్చాడు అభి. అప్పటికే ప్రణయ్ వచ్చాడు. ఆఫీస్లో పని లేకపోవడంతో ప్రణయ్ వీళ్ళను కలవడానికి వచ్చాడు. అప్పటి వరకు ప్రణయ్ దీప మాట్లాడుకున్నారు. అభి రావడానికి 5 నిమిషాల ముందు అమూల్య వచ్చి వీళ్ళతో జాయిన్ అయింది. అమూల్య ఎప్పుడు వాళ్ళకి ప్రైవసీ కల్పిస్తూ వెళ్ళిపోతుంది. ఇలాగే ఎప్పుడన్నా కలిసినప్పుడే కాలం కలిసి రాక అభి కంట్లో పడుతుంది. అమూల్య కూడా వాళ్ళతో బయటికి వెళ్తే ఆ విషయం దాచాలనుకోదు. ఇప్పుడు కూడా అంతే. ముగ్గురు మాట్లాడుకుంటూ అభిని చూడలేదు. వీళ్ళని వెతుకుతున్న అభి కంట్లో పడ్డారు. వీళ్ళకు ఒక పక్క గుంపుగా 2 బ్యాచ్లు కూర్చున్నాయి. ఒకటి రాహుల్, ఇంకొకటి రాహుల్ ప్రత్యర్థి గ్యాంగ్. ఏంటో నా పిల్ల నాతో తప్ప ఆ ప్రణయ్ గారితో భలే మాట్లాడుతుంది. అరే లవ్ ప్రపోజల్ చేశాను, ఇంతవరకు ఏమీ చెప్పట్లేదు, ఎందుకులే తనను అడిగి ఇబ్బంది పడడం అని ఊరుకుంటుంటే అసలు మర్చిపోయినట్టు ప్రవర్తిస్తుందిరా. దానికి తోడు ఆ ప్రణయ్ గాడు ఒకడు ఎప్పుడూ తన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అరే కాలేజీ అయిపోయి వెళ్ళిపోయాడు, ఇక వాడి గోల ఉండదు అనుకుంటే వస్తూనే ఉన్నాడు. అసలు వీళ్ళిద్దరి మధ్య ఉంది ఫ్రెండ్షిప్పా లేక మరొకటా అర్థం కావటం లేదు. నా చాందుకత్తు కూడా ఎప్పుడు నా ఊళ్ళో వాళ్తుందో. ఆ రోజు నాకు పండగేరా బాబు అంటుండగా నేలకు ఖర్చుకున్నాడు రాహుల్. తల నేలకు కొట్టుకోవడంతో దిమ్మెక్కిపోయింది రాహుల్కి. ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తున్నాడు. అతని ఫ్రెండ్స్ కూడా అంతే. తేరుకొని చూసేసరికి ఎదురుగా మహోగ్రంగా నిలబడి ఉన్నాడు అభి. అసలే ప్రణయ్ని చూడగానే కోపంతో ఉన్న అభికి వీళ్ళ మాటలతో బీపీ అమాంతం పెరిగి అతని మీద కోపం రాహుల్పై చూపించాడు. ఎంత చెప్పినా ప్రణయ్ స్నేహం మానటం లేదు. ప్రణయ్ కూడా ఇండైరెక్ట్గా చెప్పి చూశాడు. ఎవరూ లెక్క చేయడం లేదు. పైగా మాపై అనుమానమా అన్నట్లు మాట్లాడుతున్నారు. ప్రణయ్ ఏదో జోక్ వేసినట్టున్నాడు. అమూల్య నవ్వుతుంది. అది చూడగానే ఇంకా మండిపోయింది. ఆ కోపంలో రాహుల్ని ఎడాపెడా బాధేశాడు.
రాహుల్ తట్టుకోలేక, ఎందుకు కొడుతున్నావో చెప్పి కొట్టరా బాబు, అసలు ఎవడ్రా నువ్వు మూలుగుతూ అన్నాడు. అతన్ని ఆపడానికి ఎవరికి ధైర్యం చాలలేదు. ఏంట్రా చెప్పేది అంటూ అమూల్య నవ్వుతున్న ప్రతిసారి రాహుల్ని మరింతగా బాదాడు. ఇంతలో ఈ గలాట ప్రణయ్ వాళ్ళని ఆకర్షించడంతో, ఉండండి ఇక్కడ ఏం జరుగుతుందో చూసి వస్తానంటూ గబగబా వచ్చాడు. అభి చేతిలో తన్నులు తింటున్న రాహుల్ని చూడగానే గతుక్కుమన్నాడు ప్రణయ్. వెనక్కి తిరిగి అమూల్య వాళ్ళని రమ్మని పిలిచాడు. వాళ్ళు పరుగెత్తుకు వచ్చారు. రాహుల్ని కొడుతున్న అభిని చూసి షాక్ అయ్యారు. తేరుకున్న అమూల్య, ఏంటి అందరూ అలా చోద్యం చూస్తున్నారు, అతను కొడుతుంటే ఆపాలని తెలియదా కోపంగా అంటూ, బావా ఆపు అంది. ఆపాలని వెళ్ళిన ప్రణయ్ అభి చూపుకి వెనకడుగు వేశాడు. అమూల్య వెళ్ళి, బావా చెప్తుంటే వినవే అంటూ విసురుగా అతను లాగింది. అబ్బే అభి ఇంచు కూడా కదలలేదు. బావ నా దెబ్బలతో మూలుగుతున్న రాహుల్ ఆశ్చర్యంగా చూశాడు. పెదవి చిట్లి రక్తం కారుతూ, ముక్కు మొహం ఏకమై ఒళ్ళంతా దెబ్బలతో అక్కడక్కడ రక్తం కారుతూ బాధతో విలవిల్లాడుతున్న రాహుల్ను చూసేసరికి అతని మీద జాలి అభిపై మరింత కోపం పెరిగింది. బుద్ధుందా నీకు కోపంగా అంది. వీడేం వాగుతున్నాడో తెలుసా కోపంగా అన్నాడు అభి. ఏమన్నాడు అదే కోపంతో అంది. ఏమన్నావరో చెప్పరా అభి ఉరిమి చూస్తూ అన్నాడు. రాహుల్ నోట్లోంచి మాట వస్తే కదా దెబ్బలతో మూలుగుతున్నాడు, ఏదో ఒకటి అన్నాడు, అయితే మాత్రం చచ్చేలా కొడతావా, ఎన్నిసార్లు చెప్పినా నీ ప్రవర్తన మార్చుకోవా కోపంగా అంది. నిన్ను ఎవడైనా ఏమైనా అంటే నేనెందుకు ఊరుకుంటాను అంటూ ఆమె భుజం మీద చేయి వేసి దగ్గరకు లాక్కొని, ఆల్రెడీ 4-5 సార్లు చెప్పాను అమీ జోలికి రావద్దని, అయినా చెవికి ఎక్కటం లేదు. కొత్త స్టూడెంట్స్ వచ్చినట్టున్నారు, బాగా వినండి. అమీ నాది, నా కాబోయే భార్య. ఎవరైనా తన వైపు చూసినా కళ్ళు పీకేస్తాను. పిచ్చి పిచ్చి కూతలు కూస్తే నాలుక తెగ్గొస్తా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. ఇండైరెక్ట్గా ప్రణయ్ కూడా వార్నింగ్ ఇస్తూ హెచ్చరించాడు. పాపం అది ప్రణయ్తో సహా వీళ్ళిద్దరికీ అర్థం కాలేదు. అందరూ గుసలాడుకుంటూ రౌడీలా ఉన్నాడు, అంతగా కొట్టాలా, ఎంత తప్పు చేస్తే మాత్రం. అయినా స్టూడెంట్స్ అన్న తర్వాత ఆ మాత్రం సరదాగా అన్నారా, చచ్చేటట్టు కొట్టారు అన్నాడు. అతను అలా అందరి ముందు అనేసరికి అమూల్యలో కోపం పెరిగింది. దానికి తోడు వీళ్ళ మాటలు తన భుజం మీద ఉన్న అతని చెయ్యి విసిరి కొట్టింది. అభిషేక్ అయ్యాడు. దెబ్బలతో బాధపడుతున్న రాహుల్ని చూస్తూ, అలా దెబ్బ మొహాలు వేసుకొని చూస్తారే, హాస్పిటల్కి తీసుకువెళ్ళండి కోపంగా అంది అమూల్య. అప్పుడు కాస్త ధైర్యం వచ్చి రాహుల్ ఫ్రెండ్స్ అతను పట్టుకున్నారు. ప్రణయ్ నువ్వు కూడా వెళ్ళు, కాస్త హెల్ప్ చేయంది అమూల్య. ప్రణయ్ తల ఊపాడు. అభిని పక్కకు లాక్కు వచ్చి, ఎన్నిసార్లు చెప్పాలి బావా, నీకు అసలు కొంచెం అన్న మైండ్ ఉందా, కాలేజీలో ఏంటి గొడవలు మండిపడింది. వాడు ఏమన్నాడో తెలుసా, అభి మొహం ఎర్రబడింది. అతను అన్నదేమో కానీ నువ్వు ఇలా గొడవ పడడం వల్ల తెలియని నలుగురికి తెలుస్తుంది. అరే ఆడపిల్లను, నా మర్యాద గురించి ఆ మాత్రం ఆలోచించవా, నేను ఎవరో తెలియని వాళ్ళకు కూడా నీ పుణ్యానో తెలిసిపోయాను. రేపటి నుంచి నా వెనకాల ఎన్ని మాట్లాడుకుంటారో కోపంగా అంది. ఓహో, నా వల్లే నీ పరువు పోతుంది, నా వల్లే నీ గురించి మాట్లాడుకుంటారన్నమాట. నువ్వు ప్రణయ్తో కలిసి తిరిగితే మాత్రం ఏమీ అనుకోరు కోపంగా అన్నాడు. ఒక క్షణం అమూల్య షాక్ అయింది. అతని ఆంతర్యం అర్థమైన ఆమె మనసు విలవిల్లాడింది. ఎంత చెప్పినా నీ బుద్ధి మారదు. వాళ్ళు కాదు నువ్వు అనుకుంటున్నావు. నీ మనసు ఏంటో నాకు అర్థమైంది. ఇంకోసారి నా గురించి కాలేజీకి రాకు, నాతో మాట్లాడకు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీనికి నాకంటే వాడే ఎక్కువ అయ్యాడు. ఎప్పుడన్నా నాతో ఇలా మాట్లాడిందా, వాడిని అనేసరికి ఎగిరి పడుతుంది కోపంగా అనుకున్నాడు. ఎందుకు అభి దాన్ని బాధ పెడతావు, కోపంలో ఏం మాట్లాడుతున్నావో మర్చిపోతున్నావు. దాని గురించి తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడడం నాట్ ఫెయిర్ అభి అంది దీప. ఓ, నువ్వు కూడా నాదే తప్పు అంటావా, వాడు పిచ్చివాగుడు వాగాడు, ఆ ఛాన్స్ ఇచ్చిందే మీరు కదా. అయినా నేను ప్రణయ్తో స్నేహం వద్దని చెప్పాను, ఇలాంటి మాటలు వినవలసి వస్తుందేనే. అయినా లెక్క చేయకుండా వాడితో మాట్లాడడమే కాదు, తిరుగుతున్నారు కూడా. కాలేజీ అయి వెళ్ళిపోయిన వాడు ఎందుకు వస్తున్నాడు, ఎంత స్నేహం అయితే మాత్రం ఇది పద్ధతి కాదు. అసలు వాడితో స్నేహం ఎందుకు వదులుకోలేకపోతున్నారు, ఏంటి అంతగా మీ మధ్య స్నేహం. నువ్వు కూడా మారిపోయావు దీపు, ఇదివరకు అన్నీ చెప్పేదానివి, ఇప్పుడు ఏ విషయమో చెప్పటం లేదు. నిన్ను కూడా మార్చేసింది ఆవిడ గారు, ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు కోపంగా అన్నాడు అభి. అభి, నువ్వు అసలు దాన్ని ఏం అర్థం చేసుకున్నావు, ఇదేనా నీ ప్రేమ, అసలు ప్రణయ్ నేను అంటూ చెప్పబోయింది దీప. దీపు, నువ్వేం చెప్పినా ఆ మనిషికి అర్థం కాదు. అంత మంచి మనసు, మంచి ఆలోచన ఎక్కడ ఏడ్చేయలే, నువ్వురా కోపంగా అంది అమూల్య. అది కాదు అమి, రమ్మంటున్నానా, ఇప్పుడు నువ్వు రాకపోతే నీతో కూడా మాట్లాడను హెచ్చరిస్తూ అంది అమూల్య. అమూల్య మొహం చూసి అన్నంత పని చేసేటట్టు ఉందని, వస్తాను అభి అని పరుగున వెళ్ళిపోయింది దీప.
అభి మొహం మాడిపోయింది. వెళ్తున్న వాళ్ళ వైపు చూస్తున్నాడు కానీ ఒక్కరూ తిరిగి చూడలేదు. అమి ఆకు, ఎందుకే అంత కోపం? అభి గురించి తెలుసు కదా. రాహుల్ ఏదో అనబట్టే కదా కొట్టింది, దీప అంది. నువ్వు వెనకేసుకురాకు, ప్రతిసారి ఇంతే. అయినా ఏంటే ఆ రౌడీయిజం? ఈయన గారికి నా మీద ప్రేమ కన్నా భయం, అపనమ్మకం ఎక్కువ. ఎన్నిసార్లు చెప్పినా ఇంతే. ఎలా మాట్లాడుకుంటున్నారో విన్నావా? తల కొట్టేసినట్టయింది. ప్రణయ్తో మన స్నేహం గురించి కాలేజీలో ఎవరైనా చెడుగా మాట్లాడారా? లేదు కదా. మన ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు. కానీ ఇన్నాళ్ళైనా ఈయన గారికి తెలీదు, గ్రహించలేదు. అరే ఆ మాత్రం అర్థం చేసుకోడే. నేను సరే, నువ్వు కూడా ఫ్రెండ్షిప్ చేస్తున్నావు కదా. మీ ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఆ విషయం తెలియకపోయినా నువ్వు కూడా ప్రణయ్తో మాట్లాడుతున్నావు, స్నేహం చేస్తున్నావు కదా. అలాంటప్పుడు ఇంకా అనుమానం ఏంటి? మన ఇద్దరం స్నేహం చేస్తున్నామంటే అవతల వ్యక్తి మంచివాడనే అర్థం కదా. ఈయన గారికి తెలిసినంత మనకు తెలియదే అని అనుకుంటున్నాడా? లేనిపోని అపోహలతో చస్తున్నాడు. ప్రణయ్తో మాట్లాడొద్దు, ఫ్రెండ్షిప్ వద్దు అంటాడు. అన్నీ ఈయన గారి ఇష్టమేనా? ప్రణయ్తో నా స్నేహం వదులుకోను. ఏం చేస్తాడో చూస్తాను. ఈసారి మాత్రం ఊరుకునేది లేదు. పోనీలే అనుకుంటే తెగ రెచ్చిపోతున్నాడు, కోపంగా అంది అమూల్య. అమూల్య కోపానికి దీప మాట్లాడలేకపోయింది. అతను అమూల్య వాళ్ళ బావ మూలుగుతూ అడిగాడు రాహుల్. అవును, తన స్టడీస్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని పెద్దవాళ్ళు నిర్ణయించారు అన్నాడు ప్రణయ్. అమూల్య చెప్పింది నిజమే అన్నమాట. నేనే నన్ను తప్పించుకోవడానికి అబద్ధం చెప్తుంది అనుకున్నాను అన్నాడు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను అమూల్య జోలికి వెళ్ళొద్దని, విన్నావా అన్నాడు ప్రణయ్. పక్క గ్యాంగ్ వాళ్ళు రాహుల్ని చూసి తెగ నవ్వుతున్నారు. ఎందుకురా నవ్వుతారు? కోపంగా అన్నాడు. మాకు తెలుసురా, ఎప్పుడో ఒకప్పుడు అమూల్య బావ చేతిలో నువ్వు తన్నులు తింటావని పక్కపక్క నవ్వారు. తెలుసా? మీకెలా తెలుసు? మరి తెలిస్తే చెప్పి చావలేదు ఏంట్రా? కోపంగా అరిచాడు రాహుల్. ప్రణయ్ చెప్తే విన్నావా? అయినా మేము ఎందుకు చెప్తాంరా? మాకు కోటింగ్ పడింది. నీ వాటా నువ్వు తీసుకోకపోతే మా మనసులు ఎలా శాంతిస్తాయిరా? అందుకే చెప్పలేదురా నవ్వుతూ అన్నారు. మీకు కోటింగ్ పడిందా? ఎప్పుడు? మాకు తెలియదే. నొప్పి పుడుతున్నా ఓర్చుకుంటూ అడిగాడు రాహుల్. మమ్మల్ని కుమ్మినప్పుడు మీరు లేరు, అందుకే తెలియలేదు అన్నారు. ఒకవేళ మేము లేకపోయినా తర్వాత అయినా తెలుస్తుంది కదా. ఏరా మీకు తెలుసా? ఫ్రెండ్స్ని అడిగాడు రాహుల్. మాకు తెలీదు, ఎప్పుడూ నీతోనే ఉంటాం, నీకు తెలియకుండా మాకు ఎలా తెలుస్తుంది అన్నారు. అది కాదురా, ఇలాంటి విషయాలు తెలియకుండా ఎలా ఉంటాయి? ఎవరో ఒకరు చెప్తారు, మాట్లాడుకుంటారు కదా. ఆశ్చర్యంగా అన్నాడు. తెలీదు, ఎందుకంటే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, ఎక్కడా మాట్లాడొద్దని కాలేజీలో లెక్చరర్లు అందరూ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా ప్రిన్సిపల్. ఇది బయటకు వస్తే టీసీ ఇచ్చి పంపిస్తానని చెప్పారు. ఫస్ట్ ఇయర్లో కూడా ఒకడు సీనియర్ ఇలాగే వాగితే కుమ్మి వదిలేశాడు. అప్పుడు వాడిని వారం రోజులు సస్పెండ్ చేశారు. మీరు ఆ రోజు బంక్ కొట్టి సినిమాకు పోయినట్టున్నారు, అందుకే తెలియలేదు. వార్నింగ్ కూడా ఇచ్చారు, ఎక్కడ ఎవరితో అనొద్దని. ఆ తర్వాత మాకు దురద పుట్టి అమూల్యని ర్యాగింగ్ చేసాము. అది వాళ్ళ బావ చూసి అందరినీ కుమ్మేశాడు. పోతే నీ అంత కాదనుకో. ముక్కు మూతి వంకర పోయిన అతన్ని చూసి నవ్వుతూ అన్నారు. ఒరే ఆడెవడో బయటవాడు మన కాలేజీకి వచ్చి మనలో ఒకడిని కొడుతుంటే చూస్తూ నవ్వుతున్నారా? మనకు ఏదైనా ఉంటే తర్వాత చూసుకోవాలి కానీ చోద్యం చూసింది కాక నవ్వుతారా ఎదవల్లారా? దెబ్బలు నొప్పి పెడుతుంటే మంటగా అన్నాడు రాహుల్. అతను ఏమీ పరాయివాడు కాదు. ఈ కాలేజీ ఎక్స్ స్టూడెంట్, పైగా చైర్మన్కి బాగా కావాల్సిన వాడు. అభినవ్ వర్మ, యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్, వాల్ బోర్డ్లో ఉంటాడు చూడు, వాడే వీడు. పక్కన నవ్వుతూ అన్నాడు. ఒరేయ్ నీ అబ్బా, నాకు ఛాన్స్ రాకపోదు అప్పుడు చెప్తా మీ సంగతి, రోషంగా అన్నాడు రాహుల్. అప్పుడు చూసుకుందాం కానీ ముందు వెళ్ళి కట్లు కట్టించుకో, నవ్వు అప్పుకుంటూ అన్నారు. రా వెళ్దాం, ప్రణయ్ అతన్ని పట్టుకుంటూ అన్నాడు. మా ఫ్రెండ్స్ తీసుకువెళ్తారులే, నువ్వైనా చెప్పొచ్చు కదా. పిచ్చ కొట్టుడు కొట్టాడు ఉక్రోషంగా అన్నాడు. ఎన్నిసార్లు చెప్పాను, ఎక్కడా తమరు వింటేగా అన్నాడు ప్రణయ్ వస్తున్న నవ్వు ఆపుకుంటూ. ఒక పక్క అతని మీద జాలిగా ఉంది, మరో పక్క నవ్వు వస్తుంది. బావ ఉన్నాడు, ఇలా ఇరగొడతాడని చెప్పావా? జాలిగా మొహం పెట్టాడు. అతని మొహం చూసి ప్రణయ్ పక్కపక్క నవ్వేశాడు. ఒక ప్రేమికుడిని ఎగతాళి చేస్తున్నావు కదా, నువ్వు గనక ప్రేమలో పడితే నీ ప్రేమకు అన్నీ అడ్డంకులే వస్తాయి. మీ ప్రేమను ఎవరూ ఒప్పుకోరు, నువ్వు నాలాగే ఏడుస్తావు, ఇదే నా శాపం కచ్చగా అన్నాడు రాహుల్. ఒరే ఏదో వాగి కొట్టించుకుంది నువ్వు, కొట్టిందే అభి, మధ్యలో నేనేం చేశాను వాపోయాడు ప్రణయ్. ఒక ప్రేమికుడు బాధ అర్థం చేసుకోకుండా నవ్వావు కదా, పదండ్రా ఇంకా చూస్తారే మూలుగుతూ అన్నాడు రాహుల్. ఫ్రెండ్స్కు నవ్వొచ్చినా తాము కూడా నవ్వితే మరింత బాధపడతారని ఆపుకున్నారు. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ సాయంత్రం దీపతో కలిసి అమూల్య హాస్పిటల్కి వెళ్ళి అతన్ని పరామర్శించింది.
మా బావ తరపున క్షమాపణ చెప్తున్నాను. ఏమీ అనుకోవద్దు రాహుల్. కట్లతో ఉన్న అతను చూసి బాధగా అంది. నాది తప్పు ఉందిలే. నేను నీ మాట వింటే బాగుండేది. నిజంగా నాకు తెలీదు అమూల్య. మీ బావతో నీకు పెళ్ళి ఫిక్స్ అయిందని. నన్ను తప్పించుకోవడానికి చెప్తున్నావేమో అనుకున్నాను. మీ బావని పెళ్లి చేసుకోబోతున్నావని ప్రణయ్ చెప్పాడు. సారీ, నిన్ను ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణ చెప్పాడు రాహుల్. అవును, మా బావ నిన్నెందుకు కొట్టాడు? అంతగా కోపం వచ్చేలా ఏమన్నావు ఏంటి? అడిగింది అమూల్య కుతూహలంగా. ఇప్పుడు ఆ విషయం తెలిస్తే మళ్ళీ నువ్వు నన్ను కొడతావేమో, ప్లీజ్ వద్దులే అన్నాడు రాహుల్ కాస్త భయంగా. పర్వాలేదు చెప్పు, కొట్టంలే అంది. అది అని నసుగుతుంటే పర్లేదు చెప్పు. మా బావని అడిగితే చెప్పలేదు, నువ్వన్నా చెప్పాలి కదా. ఏమన్నావో నాకు తెలియాలి కదా అంది అమూల్య. భయపడుతూనే తానేమన్నాడో చెప్పేశాడు రాహుల్. మీ అబ్బాయిలకు మా అమ్మాయిలంటే బాగా చులకన కదూ. మీ మీద మీ ప్రాపర్టీ అయినట్టు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. మేము ఎంత బాధపడతామో ఆలోచించరా అంది అమూల్య కాస్త కోపంగా. సారీ అమూల్య, నేను కావాలని అనలేదు, ఏదో ఫ్లోలో వచ్చేసింది అంటూ పదే పదే క్షమాపణ కోరాడు. ఇంకెప్పుడు అమ్మాయిల గురించి ఇలా నోరు జారకు అంది. ఇంత జరిగిన తర్వాత ఎందుకంటాను? నన్ను నమ్ము. మళ్ళీ కుమ్మించుకోవాలని నాకు లేదు. చస్తే అమ్మాయిల జోలికి వెళ్ళను అన్నాడు. అమూల్య, దీపతో సహా అందరూ నవ్వేశారు. ఆ తర్వాత ఎప్పుడూ రాహుల్ అమూల్య జోలికి రాలేదు. కనీసం మాట్లాడాలని కూడా ప్రయత్నం చేయలేదు. అమూల్యనే అతను కనిపించినప్పుడల్లా హలో అంటూ పలకరించేది. నవ్వి వెళ్ళిపోయేవాడు. పాపం, నిన్ను నిజంగా ప్రేమించాడే దీప అంది. ఏం చేయమంటావు? నాకు మా బావకు రాసిపెట్టి ఉంది. పోనీలే, మంచివాడు, అర్థం చేసుకున్నాడు. అదే ఇంకొకరైతే వేధించేవాళ్ళు. అందుకే రాహుల్ అంటే నాకు అభిమానం. మంచివాడు, ఎదుటివారిని అర్థం చేసుకుంటాడు అంది అమూల్య. అభి మీద మాత్రం కోపం పోలేదు. ఈసారి అభి కూడా ఫోన్ చేయలేదు. ఏమాత్రం పట్టించుకోలేదు అమూల్య. ఈసారి మాత్రం కఠినంగా ఉండదలుచుకుంది. ఇంతటితో ఈ భాగం సమాప్తం. అమూల్య ఈసారి అభిని క్షమిస్తుందా, లేక ఈ గొడవ వాళ్ళ ప్రేమలో పెద్ద చీలిక తీస్తుందా? చూస్తూనే ఉండండి. అందరికీ నమస్కారం అండి. ఈ ఎపిసోడ్లో మీకు ఎవరు నచ్చారు? అభినా, అమూల్యనా? ఎవరిది కరెక్ట్ అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరింత మందికి చేరువయ్యేటట్టు మీ వంతుగా నాకు సహాయపడండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదం.